బ్యాగ్ చోరీ కేసులో అనుమానితుడిగా తీసుకొచ్చిన ఒక వ్యక్తితో స్టేషన్లో పనులు చేయించిన ఘటన బోధన పట్టణ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. బోధన మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని బ్యాగ్ చోరీ చేశాడనే ఆరోపణలతో పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అయితే అతడి కాలికి సంఖ్యలు వేశారు. సంఖ్యలు వేసి ఉండగానే పోలీస్ స్టేషన్ను చీపురుతో శుభ్రం చేయించారు. ఎందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ విషయమే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న సీఐని వివరణ కోరగా నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడంతో ఇలా గొలుసులతో బంధించామని చెప్పుకొచ్చారు. కేవలం చోరీ కేసులో అనుమానితుడిగా తీసుకొచ్చిన వ్యక్తిని ఇలా గొలుసులతో బంధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బ్యాగ్ చోరీ కేసులో అనుమానితుడిగా తీసుకొచ్చిన ఓ వ్యక్తితో స్టేషన్లో పనులు చేయించిన ఘటన బోధన పట్టణ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. బోధన మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని బ్యాగ్ చోరీ చేశాడనే ఆరోపణలతో పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అయితే అతడి కాలికి సంఖ్యలు వేశారు. సంఖ్యలు వేసి ఉండగానే పోలీస్ స్టేషన్ చీపురుతో శుభ్రం చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ విషయమే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న సీఐని వివరణ కోరగా నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడంతో ఇలా గొలుసులతో బంధించామని చెప్పుకొచ్చారు. కేవలం చోరీ కేసులో అనుమానితుడిగా తీసుకొచ్చిన వ్యక్తిని ఇలా గొలుసులతో బంధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.